ధృతరాష్ట్రుడి వివాహం మహాభారతంలో ఒక ఆసక్తికరమైన భాగం. ఆయన గాంధారి అనే రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు హస్తినాపురి రాజవంశానికి చెందిన కురు వంశపు పెద్ద కుమారుడు. అయితే ఆయన జన్మంధుడు కావడంతో రాజానికి అర్హుడైన అంధత్వం వల్ల రాజుగా ఎంపిక కాలేదు. గాంధారి గాంధార దేశపు రాజు సుబాలుడి కుమార్య. ఆమెకు శివుడి నుంచి వరప్రసాదంగా 100 మంది కుమారులు పుడతారని శాపంగా ఒక భవిష్యవాణి జరిగింది. కౌరవ వంశంతో సంబంధం పెంచుకోవాలనే ఉద్దేశంతో భీష్ముడు గాంధారి కోసం వివాహ సంబంధం కోరాడు. గాంధార రాజు మొదట చింతించాడు, ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి. కానీ భీష్ముడి ఒత్తిడితో ఈ వివాహానికి అంగీకరించాడు. గాంధారి ఎంతో ధర్మనిష్ఠురాలు. ఆమె తన భర్త అంధుడు కాబట్టి తనకు కూడా చూపు ఉండకూడదని నిశ్చయంతో తన కళ్ళను కట్టుకుంది. జీవితాంతం కనురెప్పలు ఎత్తకుండా జీవించింది. ఇది ఆమె భర్త మీద ఉండే భక్తిని, ప్రేమను, త్యాగాన్ని తెలియజేస్తుంది.